చేస్తారు. ఏ టేబుల్కి అలాట్మెంట్ జరిగింది అనేది కూడా 4వ తారీఖు పొద్దున దాని మీద టేబుల్ నెంబర్ వేయడం జరుగుతుంది. సో మీకు ఐడి కార్డు కంపల్సరీ కలిసి ఒక దగ్గర పనిచేస్తూ ఉండవచ్చు. కానీ వాళ్ళు వీళ్ళు చిట్ చాట్ మాట్లాడుకుంటూ ఒక పక్క అరుస్తూ సీట్లలో కూర్చోండి, టేబుల్స్ దగ్గరికి రండి అని పిలిపించుకునే పరిస్థితి ఉండకూడదు. మీరంతా కూడా సీనియర్ ఆఫీసర్స్, ఎవరి డ్యూటీ వాళ్ళకి తెలుసు కాబట్టి. అంటే కొంతమంది 11 o'clock కూడా రావడం జరిగింది. కౌంటింగ్ రోజు మాత్రం ఖచ్చితంగా మీకు 5 o'clock కల్లా ఉండాలి అంటే ఒక 5 నిమిషాల ముందుగానే వచ్చి చేరి ఉండాలి. మళ్ళీ గేట్స్ అవి క్లోజ్ అయిపోతుంది. రెండోది ఏంటంటే కౌంటింగ్లో మీరు ఉండలేదు అంటే యాబ్సెంట్ టేబుల్కి, అంటే అది ఈవీఎం టేబులా లేకపోతే ఈటీపీబీఎస్ టేబులా లేదా పోస్టల్ బ్యాలెట్ టేబులా లేకపోతే 14వ టేబులా 1వ టేబులా మీకు తెలియదు. ఏ హాలో కూడా తెలియదు. 4వ తారీఖున కౌంటింగ్ స్టార్ట్ అయ్యేదానికి ఉదయం 5 గంటలకు మీరు అందరు అక్కడికి వెళ్తే అప్పుడు మాత్రమే మీకు థర్డ్ ర్యాండమైజేషన్లో మీకు టేబుల్ అలాట్మెంట్ అనేది తెలుస్తుంది. ఇదంతా ఎందుకంటే ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా పక్షపాత రహితంగా మనం కౌంటింగ్ నిర్వహించి చేయడం కోసం మాత్రమే చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ వారు చేసినటువంటి ఏర్పాటు. సో ఫస్ట్ మీరు కౌంటింగ్ కోసం వచ్చారు కాబట్టి దానికి సంసిద్ధులు కావాలి. ఇందులో భాగంగా ఫస్ట్ ఏంటంటే మీ యొక్క ఐడి కార్డ్స్ ఇస్తారు. అంటే కొన్ని మీకు బేసిక్స్ ఉన్నాయి, కౌంటింగ్ సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలు లేదా పాటించవలసిన సూచనలు. అవి ఏమిటంటే మీరు మొబైల్ ఫోన్స్ కానీ అలాగే స్మార్ట్ వాచెస్ కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవి కూడాను ఆ రోజు ఉపయోగించడానికి వీల్లేదు. ఒకవేళ తీసుకొని వచ్చినా, అంటే స్టార్టింగ్ నుండి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, తీసుకొని వచ్చినా కూడా మనకి 3 టైర్ సిస్టమ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర, అదే కౌంటింగ్ హాల్స్ దగ్గర సుమారు 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఫస్ట్ టైర్ ఉంటుంది అక్కడనే ఫ్రిస్కింగ్ ఏర్పాటు చేసేసి మీ దగ్గర ఉన్న మొబైల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఒక కౌంటర్ పెడతారు. అక్కడ ఈ మొబైల్ ఫోన్స్ అన్ని తీసుకొని వాటిని ఒక పౌచెస్ వేసి మీకు టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. మీరంతా డ్యూటీ అయిపోయి రిటర్న్ వెళ్ళబోయేటప్పుడు ఆ టోకెన్ ఇచ్చి మీకు ఆ రోజు మాత్రం మీరు దానికి సిద్ధపడే మీ ఏదైనా నార్మల్ ఫోన్స్ ఉంటే వీలైనంత వరకు అది అడ్వైజ్, జస్ట్ మీకు కమ్యూనికేషన్ కోసమే అవసరపడే ఫోన్స్ ఏదైతే తెచ్చుకోండి, కానీ బయటే పెట్టాల్సింది వస్తుంది. అదే మాదిరిగా మీరు ఈ స్మార్ట్ వాచెస్ కానీ లేకపోతే రకరకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వేటిని కూడా ఆ రోజు అలౌ చేయరు. రెండవది, మీరు లోని కౌంటింగ్ హాల్లోకి 5 గంటలకు అంటే 5 నిమిషాలు తక్కువ 5 గంటలకే లోనికి వెళ్ళిపోతారు. ఇక బయటికి రావడం అనేది ఆర్ఓ గారి అనుమతి తీసుకుంది బయటికి వచ్చేది ఉండదు. ఫస్ట్ టైర్ అయిపోయాక సెకండ్ టైర్ అని ఇంకొక అంచెలో ఉంటుంది. అక్కడ నుండి మళ్ళీ లోనికి వెళ్ళాక మళ్ళీ లోన కూడా థర్డ్ టైర్ సిస్టమ్ అనేది 3 రకాల అంచెలు దాటుకుని, అంటే పోలీస్ సిబ్బంది సిఆర్పిఎఫ్ వాళ్ళు మీరు ఉంటారు. వీరందరినీ దాటుకున్న తర్వాతే మీరు కౌంటింగ్ హాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కౌంటింగ్ చేసి ఉండొచ్చు, కొంతమంది కొత్తగా ఇప్పుడే ఫస్ట్ టైం కౌంటింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఉంటారు, ఒక అసిస్టెంట్ ఉంటారు, కౌంటింగ్ అసిస్టెంట్, ఇంకొకరు మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అదే మాదిరిగా ఆర్ఓ గారు ఉంటారు. ప్రతి రౌండ్ లో మనం 14 టేబుల్స్ వేసి 14 ఈవీఎంలు ఒకేసారి కౌంట్ చేస్తాం. మాక్సిమం 304 గురజాల నియోజకవర్గంలో మాత్రమే 304 ఉన్నాయి. అక్కడ 22 రౌండ్లు జరిగే అవకాశం ఉంటుంది. మిగతా చోట్ల 20 రౌండ్లు, కొన్ని చోట్ల 21 రౌండ్లు జరుగుతుంది. ఈ ఈవీఎం కౌంటింగ్ అనేది ఆల్మోస్ట్ 2 నుంచి 3 గంటల మధ్య క్లోజ్ అయిపోద్ది సార్. ఈ 14 టేబుల్స్ కౌంటింగ్ చేసేటప్పుడు మన టేబుల్ మీదకి ఈవీఎం వచ్చిన వెంటనే దాన్ని స్విచ్ ఆన్ చేసుకుంటాం. స్విచ్ ఆన్ చేసుకునే ముందుగానే ఆ ఈవీఎం మన టేబుల్కి రావాల్సిందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఆ ఈవీఎం ఏ పోలింగ్ బూత్కి సంబంధించింది, అక్కడ మనము ఇచ్చిన సియు నెంబరు, ఇక్కడ తీసుకువచ్చిన సియు నెంబరు ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది మైక్రో అబ్జర్వర్ నోట్ చేసుకోవాలి. ఆ మైక్రో అబ్జర్వర్ రిపోర్ట్లో కూడా దాన్ని ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ఈవీఎం అవుటర్ కేస్కి కట్టిన అడ్రస్ ట్యాగ్ల మీద వాళ్ళు రాసే కంట్రోల్ యూనిట్ నెంబరు అవి కొద్దిగా తప్పుగా ఉండొచ్చు. ఎందుకంటే అడ్రస్ ట్యాగ్లు అన్ని ముందుగానే రాసి పెట్టుకుంటారు. కంట్రోల్ యూనిట్ కట్టాల్సింది బ్యాలెట్ యూనిట్కి, బ్యాలెట్ యూనిట్ కట్టాల్సింది కంట్రోల్ యూనిట్కి కడతారు. కాబట్టి ఆ అవుటర్ అడ్రస్ ట్యాగ్ మీద ఉన్న కంట్రోల్ యూనిట్ నెంబర్ కానీ అది బియూ నెంబర్ని దానికి కట్టి ఉండొచ్చు. అది కన్ఫామ్ కాదు.
మనకి ముందుగానే ఏ పిఎస్కి ఏ కంట్రోల్ యూనిట్ ఇచ్చాము, పోలింగ్లో ఏ కంట్రోల్ యూనిట్ వాడారు దాని నెంబర్స్ ఇస్తారు. అదే నెంబరు మన టేబుల్ మీదకి వచ్చిన ఈవీఎం కంట్రోల్ యూనిట్ నెంబరు అదే కాదా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈవీఎంని ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టోటల్ బటన్ ప్రెస్ చేయండి. ఆ ఈవీఎంలో టోటల్ పోల్డ్ ఓట్స్ ఉంటాయి. ఆ టోటల్ పోల్డ్ ఓట్స్ ఈవీఎంతో పాటు మన టేబుల్కి వచ్చిన 17C రిజిస్టర్లో ఉన్న టోటల్ పోల్డ్ ఓట్స్ టాలీ అయిపోతే మీరు టాలీ అయ్యాన్ని సంతృప్తి చెందితే నెక్స్ట్ వెంటనే రిజల్ట్ సెక్షన్ కేసుకి వేసి ఉన్న గ్రీన్ పేపర్ సీల్ ఉంటుంది. గ్రీన్ పేపర్ సీల్, ఆ గ్రీన్ పేపర్ సీల్ని పేపర్ నైఫ్తో కట్ చేయాలి. ఆ కట్ చేసేటప్పుడు కూడా దాని సీరియల్ నెంబర్ ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా కట్ చేయాలి. సీరియల్ నెంబరు గ్రీన్ పేపర్ సీల్కున్న సీరియల్ నెంబర్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా అది అలాగే ఇంటాక్ట్ అయ్యి ఉండే విధంగా చూసి మనం దాన్ని కట్ చేసి ఆ యొక్క రిజల్ట్ సెక్షన్ యొక్క అవుటర్ కేసుని ఓపెన్ చేస్తాం. రిజల్ట్ సెక్షన్ అవుటర్ కేసును ఓపెన్ చేసిన తర్వాత లోపల మళ్ళీ రిజల్ట్ సెక్షన్కి ఇంకొక ఇన్నర్ డోర్ కూడా ఉంటుంది. దానికి స్పెషల్ ట్యాగ్ కట్టి ఉంటుంది. ఆ స్పెషల్ ట్యాగ్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి ఆ రిజల్ట్ సెక్షన్ లో సెకండ్ పార్ట్ని మళ్ళీ వెరిఫై చేస్తారు. అక్కడ కనుక ఏదైనా డీవియేషన్ కనుక వచ్చినట్లయితే అబ్జర్వర్ గారు ఏ టేబుల్ దగ్గర అయితే డీవియేషన్ వచ్చిందో ఆ స్టాఫ్ని ఇమీడియట్గా తొలగిస్తారు. వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. ఇక్కడ కొంత అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రైట్ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్ నుంచి, సిఇఓ నుంచి, స్టేట్ లెవెల్ డీజీపీ నుంచి ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ అట్ ద పల్నాడు డిస్ట్రిక్ట్. నేషనల్ లెవెల్ నుంచి కూడా మనకి చూస్తున్నారు ఇక్కడ ఎలా జరుగుతుంది, ప్రశాంతంగా ఉంటుందా లేదా, ఏదైనా గొడవలు జరుగుతాయా. సో అందుకే మీ అందరూ బాధ్యత కూడా దానివల్ల కొంచెం పెరుగుతుంది. రిమైనింగ్ జిల్లాల కంటే, రిమైనింగ్ కాన్స్టిట్యూన్సీల కంటే పల్నాడు జిల్లాలో మనం ఇంకా జాగ్రత్తగా, ఇంకా కరెక్ట్గా, ఎక్కడ కూడా ఒక విమర్శానికి కానీ, ఎక్కడ కూడా గొడవలకి కానీ, ఎక్కడ కూడా సందేహానికి కానీ తాను లేకుండా మనం ముందుకు వెళ్లాల్సిన అందరికీ అవసరం ఉంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us టు ఫాలో ద రూల్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్. మీ అందరికీ ఇంకొక విషయం నేను చెప్పాలి అనుకుంటున్నాను. మీ అందరూ చాలా సీనియర్ ఆఫీసర్స్, బట్ స్టిల్ డ్యూరింగ్ ద కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా మీ సొంత ఆలోచన కానీ, మీ సొంత ప్రమేయం కానీ, ఏదైనా తప్పులు చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం, లేకపోతే 2-3 క్యాండిడేట్ ఏజెంట్స్ అక్కడ మీ పక్కన ఉంటారు టేబుల్స్ లో. సో వాళ్ళ మధ్యలో మీరు ఏదైనా బయాస్ చేయడం కానీ, ఈ ఏజెంట్ ని మనం వింటాం, ఆ ఏజెంట్ ని వినము, అలాంటి ఏ సంఘటనలు జరగకూడదు. వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ద ఎలక్షన్ రిజల్ట్, వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ఎలక్షన్ రిజల్ట్ ఎలా సజావుగా మనం చేయగలుగుతాము, శాంతి భద్రత తోటి ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది రాకుండా చేయగలుగుతాం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు చేసినటువంటి ప్రతి యాక్టివిటీ కూడా ట్రాన్స్పరెంట్ గా, మీ ఈవీఎం ఉంటే, పోస్టల్ బ్యాలెట్ ఉంటే, ఏదైనా మీరు చేస్తూ ఉంటే, పోస్టల్ బ్యాలెట్ ఉంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ ఏజెంట్స్ ఎవరైతే మీ పక్కన ఉన్నారు, వేష్ అవుతుందా, వాళ్ళకి క్లియర్ గా చూపిస్తూ వెళ్ళండి. ఇది చూడండి, ఇది వ్యాలిడ్ ఓట్ ఉంది, అందరికి చూపిస్తున్నారు, వ్యాలిడ్ మీద పెడుతున్నారు. ఇది ఈ కారణం వల్ల ఇన్వాలిడ్ ఉంది, అది ఇన్వాలిడ్ బాక్స్ లో పెడుతున్నారు క్లారిటీగా. మళ్ళీ ఎవరైనా అరే ఇది వ్యాలిడ్ అయిన ఇన్వాలిడ్ లో కొట్టేశారు, ఇన్వాలిడ్ ఉన్నటువంటి వ్యాలిడ్ లో కొట్టేశారు, ఈ విషయం రాకూడదు. సో మీరు అక్కడ ఉన్నటువంటి మీరు కానీ, మీ అసిస్టెంట్స్ కానీ, అక్కడ ఉన్న మైక్రో అబ్జర్వర్, యు ఆర్ ఆల్ వెరీ వెరీ లర్నెడ్ పీపుల్, యు ఆర్ ఆల్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ కి, మీ కామన్ సెన్స్ కి వాడుతూ కరెక్ట్ గా అక్కడ అందరూ సమక్షంలో ట్రాన్స్పరెంట్ గా అక్కడికి అక్కడ నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ దానికి ఒకసారి ఆర్ఓకి పిలుస్తాము, డిఓకి పిలుస్తాము, చిన్న చిన్న విషయాలు. ఖచ్చితంగా కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటే ఆర్ఓకి, డిఓకి అక్కడ పిలవడం పర్వాలేదు. బట్ చిన్న చిన్న విషయాలు ప్రతి దాంట్లో కూడా మీరు పై స్థాయికి లేపేస్తూ ఉంటే అక్కడ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి, డిలే జరుగుతూ ఉంటుంది. సో మనం అక్యురేట్ గా చేయాలి, ఫాస్ట్ గా చేయాలి. ఎక్కడ కూడా అక్యురసీ తగ్గకూడదు, స్పీడ్ కూడా తగ్గకూడదు, రెండు కావాలి. నేను జనరల్ గా ఎలక్షన్ మ్యాటర్స్ లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటాను. మన 2 వీలర్స్ నడిపే వాళ్ళు, మీరు నడుస్తూ ఉంటే బైక్ బ్యాలెన్స్ లో ఉంటుంది, నడుస్తూ ఉంటే నిలబడి ఉంటుంది, బండి ఆగిపోతే
మనం కాలు పై కింద పెట్టాల్సిందే, లేకపోతే పడిపోతాం. సో బండి ఆగితే పడిపోతాం, మన ప్రోసెస్ ఆగిపోతే పడిపోతాం. బండి నడుస్తూ ఉండాలి. సో ఇట్ విల్ రిమైన్ ఇన్ బ్యాలెన్స్ పొజిషన్. సో ఈ విషయం అందరూ కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి కొన్ని హాల్స్ లో చిన్న హాల్స్ కొన్ని ఉన్నాయి, పెద్ద హాల్స్ కొన్ని ఉన్నాయి. మేము పాసిబుల్ అయినంత వరకు మన అందరికీ కూడా, మేము కూడా ఆ హాల్స్ లోనే ఉంటాం కాబట్టి మన అందరి కోసం ఎంత విసులుబాటు కల్పించగలుగుతాం ట్రై చేస్తున్నాము. బట్ హాల్స్ చిన్నగా ఉండడం వల్ల కొంత అసౌకర్యం ఉండొచ్చు, కొంత ఇది ఉండొచ్చు. సో దానికి అన్ని అధిగమించి